హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ ఝాన్సీ, కాస్మోలైఫ్ యూనివర్సల్ నుంచి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కాస్మోలైఫ్ యూనివర్సల్ హైడ్రేట్ గురించి తెలుసుకుందామండి. అండ్ హైడ్రేట్ అనేది మన బాడీ పైన ఎలా పనిచేస్తూ ఉంటుంది అండ్ హైడ్రేట్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు హైడ్రేట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎట్లా మన బాడీ పైన వర్క్ చేస్తూ ఉంటాయి, అసలు క్లియర్ గా తెలుసుకోవాలి మరి. అండ్ ఎంత మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మన కంపెనీలో మెయిన్ మనకి ఆయుధం ఏంటి అంటే మన వెపనే మనకి ప్రొడక్ట్ అనేది. ఎస్ రియల్లీ మనకి ఈరోజు ఏదైనా ఒక యుద్ధంకి వెళ్ళేటప్పుడు మనకి ఏం కావాలి? వెపన్ కావాలి. వెపన్ లేకుండా స్టైల్ గా మనం టక్కు టై వేసుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళామనుకోండి, అండ్ ఇతర దేశాల వాళ్ళు మన పైన అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి మనకి అక్కడ కావాల్సింది ఏంటి? వెపన్ ఉంటే అవతల వ్యక్తి 2 అడుగులు మనకి వెనక్కి వేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ప్లాట్ఫామ్ మీద కూడా కావాల్సింది ఏంటి అంటే వెపన్ కావాలి. ఆ వెపన్ ఏంటి అంటే మనకి ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్. రియల్లీ మనకి ఈరోజు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ 18 ఉన్నాయా, 19 ఉన్నాయా, 16 ఉన్నాయా, ఇట్లా మనం చెప్పుకుంటా పోతే సో మెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నా సరే మనకు నాలెడ్జ్ లేకపోతే మన కాడ ఉన్నాయి. AK-47 ఉంది, గన్స్ అన్ని ఉన్నాయి, అండ్ వెపన్స్ ఉన్నాయి, ఆర్మీ ఉంది, అంతా ఉంది, కానీ ట్రైనింగ్ లేదు, నాలెడ్జ్ లేదు. అండ్ ఎలా ఆ వెపన్ యూజ్ చేయాలో మనకు తెలియట్లేదు. అండ్ ఎప్పుడైతే వెపన్ యూజ్ చేయడం మనకి రాదో, ఆ వెపన్ ఉన్నా సరే అది మనకి తుప్పు పట్టిపోతూ ఉంటుంది. ఈ రోజు మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజు మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ లో ఒక ఇంగ్రీడియంట్స్ తెలియకపోయినా, ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ తెలియకపోయినా, ప్రొడక్ట్ ని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా మిక్స్ చేయాలి, ఇట్లా మనకి ఏది కూడా తెలియలేదు అనుకోండి, ప్రొడక్ట్ ఉన్నా ఒకటే, మన దగ్గర లేకపోయినా ఒకటే. అండ్ ఈ రోజు మనకి అలాంటిది ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మనం ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవడం మరీ ఇంపార్టెంట్ అండి. అండ్ అలాంటిది మన న్యూట్రా9 అండ్ యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్. అండ్ డిఫరెంట్ గా దీంట్లోనే మనకి సగం నాలెడ్జ్ తెలిసిపోతా ఉందండి. అండ్ మనకి ప్యాక్ చూసిన వెంటనే సమ్ డౌట్స్ అనేది రావాలి, అసలు ఎందుకు ఈ పేరు అనేది డిజైన్ చేశారు, అసలు యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్ విత్ యాడెడ్ BCAA అని ఉంది కదా, అసలు ఏంటి యాడెడ్ BCAA ఏంటి, యూనివర్సల్ హైడ్రేట్ ఏంటి, అసలు దీనికి 24 అవర్స్ అని ఒక క్లాక్ సింబల్ ఎందుకు వేశారు, సర్కిల్ ఎందుకు వేశారు, అసలు ఏంటి అనేది సో అండ్ సో మనం తెలుసుకోవాలి. మనకి యూనివర్సల్ 24 అవర్స్, మనకి యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్ అనేది మనకి 24 అవర్స్ కూడా మన బాడీని డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్ గా ఉంచడానికి. అండ్ అలాగే మనకి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్స్పెషల్లీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు న్యూట్రియంట్స్ ఏమున్నాయి, విటమిన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి, ఎట్ ద సేమ్ టైం BCAA అంటే కూడా ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ అది ఎంత మెజర్మెంట్స్ ఉన్నాయి, పర్ సర్వింగ్ అనేది మనకి ఎంత క్వాంటిటీలో వస్తుంది, అసలు చార్జెస్ ఎన్ని ఉంటాయి, ఈచ్ వన్ చార్జెస్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి 1 చార్జెస్ అనేది మనకి 5 గ్రామ్స్ ఉంటుంది. అట్లాగే మనకి సర్వింగ్ ఫర్ కాటన్ అనేది ఒక బాక్స్ అనేది మనకి 30 చార్జెస్ వస్తాయి. మనకి ఇట్లా మనకి చార్జెస్. యూనివర్సల్ హైడ్రేట్ అనగానే రియల్లీ చెప్పండి, మీరు న్యూట్రిషన్ లోకి రాకముందు యూనివర్సల్ హైడ్రేట్ అనే వర్డ్ ఎవరైనా విన్నారా? అంటే మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి కూడా ఒక ప్రొడక్ట్ ఉంది అనే విషయం కూడా మనకు తెలియదు. ఎందుకు అంటే మనకి హెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అండి, మనకు ఒక హెల్త్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఓవర్ వెయిట్ అయినా, లేదు అంటే ఒక సంథింగ్ ఒక బీపీ కానీ, షుగర్ కానీ, PCOD కంప్లైంట్స్ కానీ, మైగ్రేన్ కానీ, హెడేక్ కానీ, ఒక ఐసైట్ రావడం కానీ, లేదు అంటే స్కిన్ డిసీజెస్ రావడం కానీ, ఇట్లా కళ్ళు తిరగడం కానీ, కాలు గుంజడం కానీ, అంటే ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం హెల్త్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుంటామే తప్ప, అండ్ నార్మల్ గా ఉన్న హెల్దీగా ఉన్నా సరే మనకి న్యూట్రిషన్స్ వైపు అసలు తెలుసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాంటి వాటిలో మనకి ఈరోజు యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్ అనేది ఎక్స్పెషల్లీ దేనికి సంబంధించిందని మనం అనుకుంటాము అంటే, అండ్ ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఇది స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని అనుకుంటూ ఉంటారండి. రియల్లీ ఇప్పటికీ కూడా చాలా మంది యూనివర్సల్ హైడ్రేట్ ప్యాక్ చూడగానే ఏమనుకుంటారు, ఇది నార్మల్ పర్సన్స్ కి యూనివర్సల్ హైడ్రేట్ కాదు, ఎక్స్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటారు.
అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే ఎందుకు తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. అండ్ మనకి కూడా బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటది కదా, మనకు కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి కదా. మనకి స్పోర్ట్స్ పర్సన్స్, వర్కౌట్స్ చేసే పర్సన్స్, జిమ్ కి వెళ్ళే పర్సన్స్, లేదు అంటే ఈ చూడండి సెలక్షన్స్ కి వెళ్తా ఉంటారు, పిల్లలు వెళ్తా ఉంటారు, అండ్ ఈవెన్ కానిస్టేబుల్స్ కానివ్వండి ఇట్లాంటి వాటికి వెళ్తా ఉంటారు. వీళ్ళకే హైడ్రేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అవసరమా? అండ్ నార్మల్ పీపుల్స్ కి అనేది హైడ్రేట్ అవసరం లేదా అంటే అందరికీ ఈరోజు హైడ్రేట్ అవసరమే. కానీ దాని వాల్యూ తెలియక ఏమంటారు, అది స్పోర్ట్స్ డ్రింక్ అని ఒక మెన్షన్ చేసి విడిచిపెట్టేస్తా ఉన్నారు. కానీ ఈరోజు హైడ్రేట్ అనేది నార్మల్ పర్సన్ కూడా ఎందుకు అవసరం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఇది మనకి స్పోర్ట్స్ డ్రింక్ అని చాలా మంది అంటారు, వర్కౌట్స్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి, అండ్ ట్రూ వర్కౌట్ ఆర్ ఫాస్ట్ వర్కౌట్ ఇట్లా మనం యూనివర్సల్ హైడ్రేట్ 24 hours తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటది అని. మనం ఎక్కువగా వినే వర్డ్ ఏంటంటే డీహైడ్రేషన్ అనే వర్డ్ ఎక్కువగా హైడ్రేట్ తీసుకునేటప్పుడు వింటారు. అసలు బాడీ అనేది డీహైడ్రేషన్ అనే వర్డ్ ఎందుకు వింటా ఉంటారు, అండ్ డీహైడ్రేషన్ అనేది ఎందుకు మన బాడీ అవుతా ఉంది? విటమిన్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ మీన్స్ మనం చెప్పుకుందాం. అండ్ ఈ విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ అనేది మన బాడీ నుంచి బయటికి స్వెట్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటే మన బాడీకి వాటర్ లెవెల్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి. దానికి మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటే మనకు హైడ్రేటెడ్ అనేది కావాలంట. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే వాటర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసేది ఏంటి అంటే మనకి హైడ్రేట్. అండ్ బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలి అంటే ఎప్పుడు కూడా వాటర్ లెవెల్స్ అనేది మనకి ఎంత లెవెల్లో ఉండాలో అంత లెవెల్లో ఉండాలి. అది మనం ఈ రోజు ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనకి ఎంత వాటర్ అనేది ఇంపార్టెంట్ మన బాడీకి అనేది మనం తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ అట్లాంటి వాటిలో మనకి బాడీకి అనేది ఈరోజు హ్యూమన్ బాడీకి వాటర్ ఎవరికి అవసరం లేదు అనుకుంటున్నామండి. అండ్ మనం భోజనం చేసేటప్పుడు వాటర్ మాత్రం, అంటే అది కూడా ఎక్కుళ్ళు వచ్చేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఎక్కుళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే వాటర్ కావాలి తప్ప, అండ్ రిమైనింగ్ టైంలో వాటర్ అనేది మన బాడీకి ఇవ్వట్లేదు. రియల్ ఎస్పెషల్లీ మీరు సర్వే చేసి కూడా చూసుకోండి, 80% పీపుల్స్ అందరూ కూడా అండ్ రోజుకి ఫర్ డేకి 1 లీటర్ వాటర్ కంటే ఎక్కువ తీసుకోవట్లేదు. అంతే తీసుకుంటున్నారు 1 లీటర్ వాటర్. మరీ అంతగా ఇంకా తాగాము అని ఒక భ్రమలో ఉన్నట్లయితే 1.5 లీటర్, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లే. కొంతమంది అయితే అది కూడా తీసుకోవట్లేదండి. అడగండి ఒకసారి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇట్లానే తీసుకుంటున్నామే తప్ప అండ్ ఇంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదని చెప్తా ఉంటారు. కానీ మనకి ఈ రోజు ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి, వర్కౌట్ చేసే వాళ్ళకి కాదు, ఈవెన్ మనకి కూడా 70% ఆఫ్ వాటర్ బాడీలో ఉంటదంట. అండ్ 70% ఎందుకు మనకి భూమి మీద ఎంత వాటర్ ఉంటుంది? 70% వాటర్ ఉంది, 30% ల్యాండ్ ఉంది. అలానే మనకి ఈరోజు మన బాడీలో కూడా ఎలా అయితే మనకి ఈ యూనివర్సల్ లో 70% వాటర్ ఉందో, మన బాడీలో కూడా 70% వాటర్ ఉండాలంట. ఆ వాటర్ ఉండాలి అంటే ఈ రోజు క్వాంటిటీ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎలా ఉండాలి వాటర్ మనకి ఈ రోజు క్లియర్ గా ప్రతి ఒక్క పార్ట్ కి కూడా, కిడ్నీస్ కి కానీ, హార్ట్ కి కానీ, బ్రెయిన్, అట్లాగే లివర్, స్కిన్, బ్లడ్, మనకి బోన్స్, ఇట్లా మజిల్స్, లంగ్స్, ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఏం కావాలి? వాటరే కావాలి. రియల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి కూడా మనకి ఈ రోజు కావాల్సింది ఏంటి? వాటర్. ఆ వాటర్ అనేది మనం ఎంత వరకు ఇస్తున్నాం? మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కి కూడా వాటర్ కావాలి. ఈ హ్యూమన్ బాడీలో మనకి ఆర్గాన్స్ లేనివి ఎవరికైనా ఉన్నాయా? హార్ట్ లేకుండా ఉన్నామా? బ్రెయిన్ లేకుండా ఉన్నామా? లివర్ లేకుండా ఉన్నాం? ఇట్లా ఆర్గాన్స్ ఏమీ లేకుండా మనం ఉన్నామా అంటే అన్ని ఆర్గాన్స్ తో కలిపింది హ్యూమన్ బాడీ. అట్లాంటి హ్యూమన్ బాడీకి అనేది ఈ రోజు మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బాడీ కూడా మనకి కదలాలన్నా సరే, ప్రతి ఒక్క బాడీ యొక్క మిషన్ అనేది పని చేయాలన్నా సరే వాటర్ అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఒకటి చెప్తున్నా అండి, ఫుడ్ లేకపోయినా సరే 1 or 2 weeks బతకగలరండి. రియల్లీ ఫుడ్ లేదు అంటే, ఫుడ్ లేకపోయినా సరే మనకి ఏం చేస్తూ ఉంటారు? 3 weeks మాక్సిమం బతికేస్తూ ఉంటారు. 3 weeks or 4 weeks బతుకుతూ ఉంటారు. కానీ ఈ రోజు వాటర్ కానీ లేకపోతే అండి అసలు 1 week కూడా బ్రతకలేరండి. రియల్లీ మీరే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. వాటర్ లేకుండా 1 week కూడా మనం బ్రతకలేం. అంటే వాటర్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అయిందో మనం చూడాలి. అండ్ అలాంటిది మనం ఈ రోజు వాటర్ అనేది అస్సలు తీసుకోవట్లేదు. అండ్ వాటర్ మనం అస్సలు తీసుకోవట్లేదు కాబట్టి ఈ రోజు మనకి బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతా ఉంది. రియల్లీ బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోయేటప్పుడు డిఫరెంట్ ఆఫ్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి.
ప్రతి ఒక్కరికి కూడా. మీకు ఇది మనకి సమ్మర్ లోనే చూస్తాం అనుకుంటాం, సమ్మర్ లో కాదు, అండ్ ఎప్పుడు కూడా మనం ఏ సీజన్ లోనైనా చూస్తూ ఉంటాం. కానీ ఒక్క వడదెబ్బ అనేది బాడీ డీహైడ్రేషన్ అవుతుంది తప్ప, అండ్ రిమైనింగ్ అవి అనేది మనకి బాడీ డీహైడ్రేషన్ అవ్వదు అని మనం ఒక క్యాలిక్యులేషన్ లో ఉండిపోయాం కాబట్టి వీటిని పట్టించుకోవడం మనం మానేసాం. కానీ ఈ రోజు మనకి బాడీ అనేది డీహైడ్రేషన్ అయ్యేటప్పుడు అండి, అండ్ మనకి ఎప్పుడు కూడా తెలుస్తూ ఉంటది, అండ్ చూడండి చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి, హెడేక్ వస్తూ ఉంటది. హెడేక్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, వాటర్ తాగం, అండ్ హ్యాపీగా అనేది మనం టీ కాఫీలు ఎక్కువగా తాగేస్తూ ఉంటాం. హెడేక్ మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి వాటర్ తక్కువ అవడం వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటది. కానీ హెడేక్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువగా టీ కాఫీలకు ప్రయారిటీ ఇస్తామే తప్ప ఎప్పుడు కూడా మనం వాటర్ అనేది తీసుకోవడానికి ఇష్టపడం. దానికి కూడా మనకి హెడేక్ ఎక్కువగా రావడానికి కూడా బాడీ అనేది డీహైడ్రేషన్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటది. అట్లాగే మనకి హార్ట్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అండ్ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు హార్ట్ బీట్ అనేది మనకి తగ్గుతూ ఉంది అని. అండ్ ఇది ఎక్కువగా మనం ఏ సీజన్ లో మనం చూస్తాము అంటే ఎక్కువగా సమ్మర్ సీజన్ లో మనం చూస్తూ ఉంటాం. అండ్ దీన్నే మనకి హార్ట్ పాలిపిటేషన్ అని కూడా చాలా సెషన్స్ లో మనం చెప్తాం. ఎందుకు ఈ హార్ట్ పాలిపిటేషన్ అవుతుంది అంటే మనకి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గేటప్పుడు మన గుండె దడగా ఉంటుందండి. అండ్ మన బాడీలో వాటర్ మనం ఇచ్చేది ఎంత ఇస్తున్నాం, 2 లీటర్స్ వాటర్, 1 లీటర్ వాటర్ ఇట్లా ఇస్తున్నాం. మరి ఎలా సరిపోతుంది బాడీకి? సరిపోకే మనకి బాడీ డీహైడ్రేషన్ అయిపోయి చిన్నదానికి పెద్దానికి అలసిపోతూ ఉండడం, నీర్స్ అయిపోతూ ఉండడం, అట్లాగే హెడేక్ ఎక్కువగా రావడం, అట్లాగే ఇరిటేషన్ గా అనిపిస్తూ ఉండడం, ఈ హార్ట్ అనేది గుండె దడగా అనిపిస్తూ ఉండడం, మజిల్ క్రాంప్స్ అవుతూ ఉండడం, ఇట్లా మనకి యూరిన్ కలర్ వేడి చేసింది అంటాం. బాడీ డీహైడ్రేషన్ అయిపోయేటప్పుడు వేడి చేసింది అని మనం చాలా సార్లు చెప్తా ఉంటాం. ఇట్లా యూరిన్ కలర్ చేంజ్ అవుతూ ఉండడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా మనకు తెలిసేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇన్ని సిమ్టమ్స్ మనకు తెలిసేటప్పుడు నెగ్లెక్ట్ చేస్తారో ఆ టైంలో ఏమవుతుంది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి అండ్ పడిపోతూ ఉంటారు. అండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో చనిపోతూ ఉంటారు కూడా. అండ్ కొంత ఏజ్డ్ పర్సన్స్ ని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ వడదెబ్బ తగిలి చనిపోయారండి ఇట్లా చెప్తా ఉంటారు. అది మనకి ఏంటి అంటే వాళ్ళ బాడీ డీహైడ్రేషన్ అయిపోయి అండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయి అండ్ కోమాలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, బ్రెయిన్ అన్కాన్షియస్ లో ఉండి డెడ్ అయిపోతూ ఉంటారు. ఇట్లా మనకి బాడీ డీహైడ్రేషన్ అయ్యేటప్పుడు చాలా రకాల సిమ్టమ్స్ మనకు వస్తూ ఉంటాయి. కానీ మనం దేన్ని కూడా పట్టించుకో, ఒక డ్రై మౌత్ అవుతున్నప్పుడు దానికి వాటర్ ఇవ్వాలని ఆలోచించం. అండ్ మనకి యూరిన్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అండ్ ఆ నిమిషానికే మనం ఆలోచిస్తాం. ఏదైనా సిమ్టమ్ వచ్చేటప్పుడు బాడీ డీహైడ్రేషన్ అయిపోయి ఏదో ఒక సిమ్టమ్ మనకి వచ్చింది అంటే ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తూ ఉంటాం, మళ్ళీ మన రొటీన్ అలవాటుగా మళ్ళీ 1 లీటర్ వాటరే తాగుతూ ఉంటాం. కానీ ఇక్కడ బాడీ డీహైడ్రేషన్ అయిపోయేటప్పుడు చాలా రకాల సిమ్టమ్స్ మనకు వస్తూ ఉంటాయి. కళ్ళు పొడిబారిపోతూ ఉంటాయి. ఎక్కడికైనా సమ్మర్ లో కాదు, ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చినా సరే కళ్ళలో మనకి సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుందని మనం చాలా సెషన్స్ లో చెప్పాం. ఈ కళ్ళలో ఎప్పుడైతే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుందో సోడియం క్లోరైడ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు కళ్ళు ఎరుపెక్కడం అండ్ కళ్ళు పొడిబారిపోతూ ఉండడం, చిన్నగా గాలి తగిలినా సరే మన కళ్ళు మంట పెడతా ఉంటాయి. ఎంతసేపు కూడా బాడీ డీహైడ్రేషన్ అయిపోయేటప్పుడు నైట్ టైం నిద్ర కూడా పట్టదు. చాలా మంది ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ చూస్తాము అంటే మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు చూస్తాం మనం. బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటి వాళ్ళకి టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తాము, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం. రాత్రి వాళ్ళు 12, 1 గంట, మిడ్ నైట్ వరకు కూడా నిద్రపోరు. ఎందుకు అంటే వాళ్ళ బాడీ డీహైడ్రేషన్ అయిపోయి కళ్ళు మంటలు పెట్టి కళ్ళు నిద్రపోదామన్నా సరే రిలాక్సేషన్ రాదు, నిద్ర రాదు. అందువల్ల మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ చేయాలంటే జస్ట్ యూరిన్ కలర్ గురించి మనం చెప్పాం కదా. అండ్ యూరిన్ కలర్ అనేది మనకి నార్మల్ గా హైడ్రేటెడ్ గా ఉండేటప్పుడు ఎలా వస్తుంది, అట్లాగే ఆప్టిమల్ హైడ్రేటెడ్ అయ్యేటప్పుడు ఎలా వస్తుంది, స్టిల్ హైడ్రేటెడ్ గా ఉండేటప్పుడు ఏ కలర్ లో వస్తుంది, మన బాడీ డీహైడ్రేషన్ మైల్డ్ గా అయ్యేటప్పుడు ఎలా ఉంటది, అండ్ సివియర్ గా మన బాడీ డీహైడ్రేషన్ అయిపోయేటప్పుడు ఏ కలర్ లో వస్తాయి. ఇక డిఫరెంట్ కలర్స్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది అసలు మనకి ఎక్స్పెషల్లీ
ఎందుకు ఈ హెడేక్ కానివ్వండి, అలసట కానివ్వండి, మనకి ఇరిటేషన్ గా ఉండడం కానివ్వండి, అట్లాగే మనకి డ్రై స్కిన్ కానివ్వండి, డ్రై ఐస్ కానివ్వండి, ఇట్లా డ్రై మౌత్ కానివ్వండి రావడం, అలాగే మజిల్ క్రాంప్స్ అవ్వడం, అట్లాగే యూరిన్ కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉండడం, ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే ఒకటేనండి. మనకి ఈరోజు బాడీలో వాటర్ 70% ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 70% వాటర్లో మనకి చూసుకున్నట్లయితే అండి, అండ్ ఎక్స్పెషల్లీ మనకి చెమట ద్వారా, ఈవెన్ మనం చెమట ఎక్కుతూ ఉంటాం, రియల్లీ అందరికీ తెలుసు అది. అండ్ ఈ చెమట ద్వారా అట్లాగే మనం బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాం, అండ్ ఊపిరి పీల్చడం అండ్ ఊపిరి విడిచిపెట్టడం. అండ్ ఈ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ లో కూడా అట్లాగే మనకి ఎండలో పని చేయడం ద్వారా, అట్లానే మనం చూసుకున్నట్లయితే యూరిన్ రూపంలో, అలానే మోషన్ రూపంలో మనకి తెలియకుండానే మన బాడీలో నుంచి 2 నుంచి 2.5 లీటర్ వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటది. రియల్ డీహైడ్రేషన్ అయిపోయేటప్పుడు 100% అనేది యూరిన్ లో చేంజెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాంటిది మన బాడీ అనేది ఈరోజు డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఈరోజు ఏంటి, మన బాడీకి అనేది హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి అంటే మనకి కంపల్సరీ మన కంపెనీలో అండ్ యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్ అనేది ఈ రోజు మన కంపెనీలో డిజైన్ చేయడం జరిగింది. రియల్లీ అమేజింగ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తా ఉన్నా. అండ్ రిజల్ట్స్ వచ్చే వాళ్ళు కూడా అలానే చెప్తా ఉన్నారు. తీసుకునే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈరోజు స్పోర్ట్స్ పర్సన్ అవని, లేదు అంటే పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ఇట్లా ఎవరు హైడ్రేట్ తీసుకున్నా సరే దాని యొక్క రిజల్ట్స్ అనేది అమేజింగ్ గా చెప్తున్నారండి. ఎందుకు దాని యొక్క రిజల్ట్స్ అనేది అంత సూపర్ గా చెప్తున్నారు అంటే మనకి ఈ రోజు అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా అట్లానే ఉంటాయి. అండ్ రియల్లీ అండ్ అందులో మనకు ఉండే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం చూపించాం, న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే BCAA అని. అండ్ ఈ రోజు మనకి విటమిన్స్ విషయానికి వస్తే బి కాంప్లెక్స్ విటమిన్స్ అండి ఉన్నారు. అట్లాంటిది మనకి ఈ రోజు బి కాంప్లెక్స్ విటమిన్స్ లో B1 ఉంది, B2 ఉంది, B3, అట్లాగే B5 అండ్ B6, B12 విటమిన్స్ కూడా మనకి ఈ రోజు హైడ్రేటెడ్ లో ఉంటాయి. అండ్ బి కావాలి అంటే మనకి ఓట్స్ లో కానీ, స్పినిచ్ లో కానీ, నట్స్ లో కానీ, సోయా ప్రొడక్ట్స్ లో కానీ, ఎగ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, బీన్స్, అట్లాగే ఫిష్ అండ్ చికెన్ అండ్ బీఫ్ లివర్, ఇట్లాంటివన్నీ మనకి తింటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది వస్తాయి. అండ్ మనకి ఎప్పుడు ఎంతసేపు మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అండ్ మన ఫుడ్ లో ఏం తీసుకుంటా ఉంటాం, అండ్ రసం అండ్ పప్పు ఇట్లాంటివి తింటామే తప్ప అండ్ రెగ్యులర్ గా ఈ ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోం. రెగ్యులర్ గా మన బాడీ అనేది బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది మనం ఇవ్వాలి. అండ్ ఇట్లానే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు మంచిగా ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి, అట్లాగే లీఫ్ వెజిటేబుల్స్ తినండి, వాటర్ ఎక్కువగా తాగండి, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ రోజు తినండి, ఒక ఎగ్ తినండి, ఐరన్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ మీరు తీసుకోండి, ఫుడ్ అనేది మీరు తీసుకోండి, ఇట్లా డిఫరెంట్ గా మనకు చెప్తా ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఉంటుంది చూసారా, ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ ప్రిస్క్రిప్షన్ లో మనకు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్ 7 days ఉంటాయో 8 days ఉంటాయో తెలియదు, కానీ ఆ మెడిసిన్ ఉన్నన్ని రోజులు మాత్రం చాలా సిన్సియర్ గా వాడతామండి. వెజిటేబుల్స్ విషయంలో, లీఫ్ వెజిటేబుల్స్ విషయంలో, ఫ్రూట్స్ విషయంలో, ఎగ్ విషయంలో, బాయిల్ ఎగ్ కూడా రెగ్యులర్ గా మనం ఎగ్ బాయిల్ చేసుకుంటా తినడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆఫ్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ లో మెడిసిన్ అయిపోయిన తర్వాత అండ్ మెడిసిన్ మనకి స్టిప్లు ఎలా అయితే డస్ట్బిన్ లో పడేస్తామో, అట్ ద సేమ్ టైం మన డైట్ ని కూడా డస్ట్బిన్ లో తీసుకెళ్లి పడేస్తాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ అయిపోతూ ఉంటది. కానీ ఈ రోజు మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది 100% ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఈ రోజు కావాలి. అట్లాంటిది బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది ఈ రోజు మన కంపెనీలో అండ్ Nutri9 మనకి హైడ్రేటెడ్ లో అనేది డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ అందులో మనకి B1 అనేది మనకి చూసుకున్నట్లయితే థయామిన్ కానివ్వండి, అండ్ మనకి హార్ట్ బీట్ పెరగడం, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం, అట్లాగే B1 తీసుకోవడం వల్ల మనకి నర్వస్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. అండ్ అలాగే మనకి బ్రెయిన్ ఫంక్షన్ కూడా మనకి కంట్రోల్లో ఉండి చక్కగా ఉండాలి అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ B1 కి. నెక్స్ట్ మనం చూస్తే B5 విటమిన్ అండి. ఈ B5 విటమిన్ అనేది మనకి దీన్నే మనకి పాంథోథైనిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఈ B5 విటమిన్ అనేది మన బాడీలో న్యూ బ్లడ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. రియల్లీ మన బాడీలో న్యూ బ్లడ్ సెల్స్ అనేవి తయారు కావాలి అంటే మనకి B5 విటమిన్ అనేది చాలా సపోర్టెడ్ గా ఉంటది.
అట్లాగే మనం తినే ఫుడ్ అనేది రెగ్యులర్ గా మనం తీసుకుంటూ ఉంటాం కదా, ఈ ఫుడ్ ను కూడా మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి కూడా మనకి B5 విటమిన్ అనేది ప్రాపర్ గా హెల్ప్ అవుతూ ఉంటది. అట్లాగే మనకి B5 విటమిన్ అనేది తీసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు అంటే నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇట్లాంటి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి కూడా B5 విటమిన్ అనేది చాలా బాగా వర్క్ అవుతూ ఉంటది. అండ్ అలానే మనం చూస్తే B12 విటమిన్ అండి, రియల్లీ వండర్ఫుల్ విటమిన్ అని చెప్పొచ్చు. B12 విటమిన్ అనేది, ఈ B12 విటమిన్ అనేది మనం చూసుకున్నట్లయితే అండి, అండ్ మనకి ప్రతి ఒక్క బాడీకి కూడా అండ్ డే మొత్తం కూడా ఎనర్జెటిక్ గా వర్క్ చేయడానికి B12 విటమిన్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటది. రియల్ B12 విటమిన్ అనేది, అట్లాగే మనకి B12 విటమిన్ అనేది మనకి ఫిజికల్ గా అండ్ మెంటల్ హెల్త్ కూడా, అండ్ ఈ రెండింటికి కూడా మనకి B12 విటమిన్ అనేది చాలా వండర్ఫుల్ గా యూజ్ అవుతూ ఉంటది. అంటే మనకి ఫిజికల్ గా కానివ్వండి, అలాగే అండ్ B12 విటమిన్ తీసుకోవడం వల్ల అండ్ మనకి ఫిజికల్ గా మెంటల్ గా కూడా చాలా బాగా హెల్తీగా ఉంటాం. అట్లాగే మనకి డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే, చాలా మందికి నవే డేస్ లో ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కానివ్వండి, జాబ్ లో కానివ్వండి, ఇట్లా ఒక జాబ్ రాకపోవడం వల్ల, జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ చేస్తున్నప్పుడు, ఇట్లా ఎనీవే ఏదైనా సరే అందులో వచ్చే ప్రెజర్ వల్ల కానివ్వండి, ఈ రోజు ప్రతి ఒక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, చాలా మంది మనం రెగ్యులర్ గా అంటే ఒక 15 ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళ దగ్గర వరకు కూడా మనం వినే ఒకే ఒక వర్డ్ డిప్రెషన్ అండి. మాకు స్ట్రెస్ గా ఉంది, మాకు యాంగ్జైటీగా ఉంది, ఇలా మేము చిరాకు అవుతా ఉన్నాం, మాకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మాకు కొంచెం ఒంటరిగా విడిచిపెట్టండి, ఇట్లాంటి వర్డ్స్ మనం వింటూ ఉంటాం. స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది మనకి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే స్ట్రెస్ అనేది మనకి అంత మన మన హెల్త్ పైన, అట్లాగే మన లైఫ్ పైన అంత అటాక్ చూపిస్తా ఉంది. అట్లాంటి డిప్రెషన్ ప్రాబ్లమ్స్ తో ఈ రోజు ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా రీజన్ ఏంటి అంటే డిప్రెషన్ అంటా ఉంటాం. ఒక వెయిట్ పెరుగుతున్నారా, మీకు స్ట్రెస్ ఎక్కువైంది అంటా ఉంటాం. నిద్ర లేకపోయిందా, మీకు స్ట్రెస్ ఎక్కువ అంటాం. లేదు మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయా, మీకు స్ట్రెస్ ప్రాబ్లం వల్ల అంటా ఉంటాం. అంటే చిన్నది పెద్దది ఏ ఒక్క డిసీజెస్ కు మనం రిలేటెడ్ గా ఏదైనా సిమ్టమ్ మనం చూసుకున్నట్లయితే అది మనకు ఒక స్ట్రెస్ ప్రాబ్లం అని చెప్తా ఉంటాం. అలాంటిది ఈ రోజు స్ట్రెస్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి రిలీఫ్ అయ్యి, మైండ్ లో ఉండే నర్వస్ అన్ని కూడా ఫ్రీగా అయ్యి మనకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మనకు ఉండాలి అంటే B12 విటమిన్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే విటమిన్ సి అండి, రియల్లీ అమేజింగ్ మనకి ఇది విటమిన్ అనేది. అండ్ అందరికీ తెలుసు కదా విటమిన్ సి అనేది ఎంత ఇంపార్టెంటో మన బాడీకి. అండ్ విటమిన్ సి అనేది మనకి ఈరోజు ఇండియాకి ఆర్మీ బోర్డర్ వెళ్ళారో మనకి విటమిన్ సి అనేది అట్లా. అండ్ మన బాడీలో ఇమ్యూనిటీని అనేది ఇంక్రీజ్ చేయడానికి విటమిన్ సి అనేది వండర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటది. విటమిన్ సి అనేది మనం తీసుకోవడం వల్ల అండ్ స్కిన్ డిసీజెస్ కానివ్వండి, అట్లాగే మన బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, ఎట్లాంటి వాటిని కూడా మన బాడీకి అటాక్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే విటమిన్ సి అండి. రియల్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ మన బాడీలో అయిందంటే 100% అనేది మనకి 98% డిసీజెస్ అనేది మన బాడీకి అటాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉండేది విటమిన్ సి. అట్లాంటిది మనకి విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంది మనకి యూనివర్సల్ హైడ్రేట్ లో అనేది. అండ్ ఇలా వండర్ఫుల్ గా మనకి అలానే మినరల్స్ విషయానికి వచ్చినా సరే, అట్లాగే ఇంకా నెక్స్ట్ మనకి BCAA అండి. రియల్లీ మనం చెప్తా ఉంటాం BCAA అనేది మనకి ఏంటి ఇక్కడ అంటే, BCAA మీన్ ఏంటి అంటే బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ అండి. దీని పేరులోనే ఉంది మనకి బ్రాంచ్ చైన్స్ అమైనో యాసిడ్స్ అని. ఇది మనకి ఎలా పనిచేస్తుంది BCAA అనేది అంటే, ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకి స్పోర్ట్స్ పర్సన్స్ కి ఎక్కువగా దీని వాల్యూ తెలుస్తూ ఉంటది. ఎందుకు అంటే ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అనేది, అండ్ ఇది వన్ అండ్ ఓన్లీ ఇంగ్రీడియంట్ ఉండే BCAA ఇంగ్రీడియంట్ ఉండే ఒక ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ త్రూ వర్కౌట్ ఆర్ పాస్ట్ వర్కౌట్ లో వాళ్ళు BCAA ఇంగ్రీడియంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇందులో మనకి BCAAలో మనకి ఎస్పెషల్లీ లూసిన్, ఐసోలిన్, వాలిన్ అంటే రియల్లీ 3 అమైనో యాసిడ్స్ తో మనకి బిల్డప్ అయి ఈ రోజు మనకి BCAA అనేది యాడ్ చేయడం జరిగింది. రియల్లీ మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి హైడ్రేటెడ్ ప్లస్ విత్ BCAA అనేది మనకి యాడ్ చేస్తూ డిఫరెంట్ గా మనకి ఈరోజు ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ BCAA బ్రాంచ్ అమైనో యాసిడ్స్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే,
మజిల్ మనకి ప్రోటీన్ సింథసిస్ కి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మజిల్ ప్రోటీన్ సింథసిస్ కి మనకి ఈరోజు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకు ఇది స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువగా తీసుకుంటారు అంటే ఎస్పెషల్లీ BCAA ఎందుకు స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటారు అంటే వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఏదైనా గేమ్లు ఆడేటప్పుడు, లేదు అంటే వర్కౌట్స్ చేసేటప్పుడు, వాళ్ళు జిమ్ చేసేటప్పుడు వాళ్ళ మజిల్స్ అనేవి క్రాంప్ అవుతూ ఉంటాయి. అంటే మజిల్స్ అనేవి పట్టేయడం, విరిగిపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఏదైనా మనకి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, సంథింగ్ అట్లా జరగకూడదు కానీ జరిగింది అంటే, ఒక యాక్సిడెంట్ జరిగి మనకి సిజరీన్ అయ్యింది అనుకోండి, సిజరీన్ అయ్యేటప్పుడు మనకి ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువగా మీట్ ఇస్తూ ఉంటారు. రియల్లీ మీట్ ఇస్తూ ఉంటారు అండ్ ఐరన్ ఫుడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎందుకు మీట్ ని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు అంటే, వాళ్ళకి అక్కడ ఏదైతే సిజరీన్ జరిగిందో అక్కడ మజిల్ అనేది గ్రోత్ కావాలి అని. అక్కడ మజిల్ గ్రోత్ అయితే వెంటనే వాళ్ళకి రికవరీ అవుతుందని. అట్లాంటిది ఈ రోజు మనకి డిఫరెంట్ గా అండ్ ఈ రోజు మజిల్ రికవరీకి కూడా మనకి BCAA అనేది చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ మనం చెప్తా ఉంటాం. అండ్ లూసిన్, ఐసిలిన్, వాలిన్ ఇక్కడ 3 టైప్స్ గా ఉంటాయి. లూసిన్, ఐసిలిన్, వాలిన్ అనేది ఈ మూడింట్లో కూడా మనకి లూసిన్ అనేదండి మజిల్ ని రికవరీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటది అంట. అలాగే మనం ఇదొక ఫుడ్ లో అయితే తీసుకోవడం చాలా రేర్ అవుతూ ఉంటది, కానీ ఫుడ్ సప్లిమెంటరీగా మాత్రమే మనం తీసుకున్నట్లయితే అండ్ సూపర్ గా ఉంటదండి. అండ్ అలాగే మన బాడీకి ఎవ్రీ హ్యూమన్ బాడీకి కూడా 2 grams అమైనో యాసిడ్స్ అయితే ఫర్ రెగ్యులర్ గా మనం తీసుకుంటా ఉండాలి. అండ్ అలాంటిది మనకి ఈరోజు BCAA అనేది మనం తీసుకోవడం ద్వారా ఈరోజు నార్మల్ గా మనకి ఏమైనా యాక్సిడెంటల్ గా పడిపోయినా సరే, లేదు అంటే ఎక్కడో మనకి చిన్నగా దెబ్బ తగిలినా సరే, మనం ఈరోజు హైడ్రేట్ తీసుకోవడం వల్ల కూడా అందులో ఉండే బ్రాంచ్ అయిన అమైనో యాసిడ్స్ కూడా దీని రిజల్ట్స్ అనేది రావడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ అట్లాగే మనకి ఎప్పుడు కూడా యూనివర్సల్ హైడ్రేట్ అనేది ఎలా మిక్స్ చేయాలి అనేది కూడా చిన్న డౌట్ ఉంటా ఉంటది. అండ్ అలాగే మనకి ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం అడుగుతూ ఉంటాం, వాటర్ కావాలి అంటే మంచినీరు అని అడుగుతూ ఉంటాం. ఎవరైనా వాటర్ అడిగేటప్పుడు ఏం అడుగుతూ ఉంటాం, మంచినీరు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. మంచినీరు అంటే దానిలో ఏం కావాలి, మనకి మంచి అనేది అందులోనే తెలుస్తూ ఉందండి. అంటే మనం తాగే వాటర్ మంచిగా ఉంటే మన బాడీలో అనేది ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అని మనకు తెలుస్తాం. అట్లాంటిది ఈ రోజు మంచినీరు అనేది ఎవరు తాగుతున్నారు ఒకసారి ఐడెంటిఫై చేయండి. మీరు 3 లీటర్స్ వాటర్ తాగుతున్నారు, 4 లీటర్ వాటర్ తాగుతున్నారు, ఎనీథింగ్ ఏది మీరు తీసుకున్నా సరే విటమిన్స్ అండ్ మినరల్స్ ఎస్పెషల్లీ మనకి వాటర్ అంటేనే మినరల్. ఈవెన్ కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, ఇట్లాంటి వాటన్నింటికి కూడా ఎక్కువగా మనకి వాటర్ లో ఉండేది మెగ్నీషియం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఇది మనకి ఎక్కువగా కావాల్సింది ఎక్కడ అంటే మంచినీరు. ఎందుకు అంటే నవే డేస్ లో మనం ఈ రోజు ఫిల్టర్ వాటర్ తాగుతూ ఉంటాం, మినరల్ వాటర్ తీసుకుంటా ఉన్నాం, క్యాన్స్ వేసుకుంటా ఉన్నారు, ఇట్లా వేసుకుంటా ఉన్నారు కానీ ఏ డిసీజెస్ నుంచి బయటపడలేకపోయారు. కానీ ఒక్క 10 years 15 years బ్యాక్ వెళ్ళండి, వాళ్ళు ఎక్కడ చిన్న బురద మట్టిలో వాటర్ తాగినా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారండి. రియల్లీ ఒక మట్టిలో ఒక పొలంలో వాటర్ తాగినా సరే, పొలం నుంచి పక్క నుంచి బట్టి వెళ్ళిపోతుంటే ఆ గుంతలో వాటర్ తాగినా సరే హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఈ రెండుకి కూడా ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు మరి వాటర్ అయితే మినరలే కానీ మినరల్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంది, pH లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అందరూ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. అండ్ దాని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అండ్ వాటర్ లో pH లెవెల్స్ ఎంత ఉండాలి అండ్ దాని వల్ల మనకి ఈరోజు ఎలాంటి ప్యూరిఫై వాటర్ అనేది మనం తీసుకుంటా ఉన్నాం, దాని వల్ల ఎలా మన ముడుకుల్లో అనేది గుజ్జరిగిపోతా ఉంది, మన జాయింట్స్ అనేది ఎలా వీక్ అయిపోతా ఉన్నాయి, ఇట్లాంటివి కూడా మనం ఒకసారి సెషన్ లో అనేది తెలుసుకుందాం. అండ్ ఇలా మనకి ఎలాంటి క్వాంటిటీ మినరల్స్ అనేది లేని వాటర్ మనం ఈ రోజు తీసుకోవడం వల్ల 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా జాయింట్ పెయిన్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ రియల్లీ మనకి ఒక నూతిలో వాటర్, బోర్లో వాటర్, మనకి ఇప్పుడు ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో గ్రౌండ్ వాటర్ తాగే వాళ్ళైనా సరే హెల్దీగా ఉన్నారు తప్ప ఇక్కడ మినరల్ వాటర్ తాగే వాళ్ళు ఎవరు కూడా హెల్దీగా లేరు. కానీ ఈ రోజు మనకి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే కనీసం అండ్ ఆ వాటర్ తో అడిషనల్ గా అయినా సరే మనకి యూనివర్సల్ హైడ్రేట్ అనేది మనకి కంపల్సరీ తీసుకోవాలి. యూనివర్సల్ హైడ్రేట్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ 1 లీటర్ వాటర్ లో ఎలా మిక్స్ చేయాలని. మనకి ఇక్కడ 1 లీటర్ బాటిల్ తీసుకోవాలి, 1 లీటర్ వాటర్ లో మనం 1 చార్జెస్ అనేది మిక్స్ చేసి మనం రోజంతా కూడా తీసుకోవచ్చు అండి.
ఒకేసారి తాగడం కాదు. అండ్ కొంచెం కొంచెంగా మనం 1 అవర్ గ్యాప్ ఇచ్చి అండ్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఇట్లా కూడా మనకి 1 లీటర్ వాటర్ అయితే 1 పర్సన్ అనేది 1 డేలో తీసుకోవాలి. అట్లాగే 1 లీటర్ వాటర్ తాగితే మనకి ఇక్కడ చెప్పారు కదా యూనివర్సల్ హైడ్రేట్ అనేది, మరి 1 లీటర్ వాటర్ తీసుకుంటే మనకు సరిపోతుందా అండి? డే మొత్తం కూడా హైడ్రేటెడ్ గా ఉంటాం అంటున్నాం కదా. అండ్ రిమైనింగ్ వాటర్ మరి తీసుకోకర్లేదా అనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది. అండ్ మనల్ని కూడా అడుగుతారు, అండ్ ఈ 1 లీటర్ వాటర్ తాగిస్తే మాకు సరిపోతుంది కదా, అండ్ మరి ఇంకా రిమైనింగ్ వాటర్ ఎందుకు అనేసి. అండ్ రిమైనింగ్ వాటర్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అండ్ మనకి ఇది 1 లీటర్ వాటర్ తో పాటు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తూ మనకి డే మొత్తం కూడా ఎక్కడ ఇన్ కేస్ మీరు వాటర్ ఇవ్వకపోయినా సరే ఆ వాటర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ని అందిస్తూ, అలాగే బ్రాంచ్ అండ్ అమైనో యాసిడ్స్ కూడా మన బాడీకి అందుతూ, అండ్ మన బాడీకి ఒక ఎనర్జెటిక్ గా ఉండడానికి, మనకి డిప్రెషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, అట్లాగే బాడీ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల వచ్చే అలసట కానివ్వండి, ఈ హార్ట్ ప్రెజర్ అండ్ హార్ట్ పాలిపిటేషన్ అండ్ హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటి నుంచి కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే యూనివర్సల్ హైడ్రేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఎవరైనా బయటకు వర్క్ వెళ్ళే వాళ్ళు ఉన్నా సరే యూనివర్సల్ హైడ్రేట్ అనేది 100% తీసుకోవాలండి. అండ్ చాలా సెషన్స్ లో మనం చెప్తున్నాం, మీరు బయటకి ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, లేదు అంటే ఎక్కడైనా క్యాంప్ వెళ్ళినా సరే యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్ తీసుకోండి. మీకు ఎక్కడ కూడా అండ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వవు. ఎప్పుడు ఒకే స్టామినాతో అనేది రెగ్యులర్ గా డే మొత్తం కూడా ఉంటారు. అండ్ అట్లాగే చాలా మంది ఫాస్టింగ్ లో కూడా ఉంటారు. వీక్లీ 1 డే ఫాస్టింగ్ లో ఉంటారు, 2 డేస్ ఉంటారు, లేదు అంటే కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉండి కొంతమంది లేడీస్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళైతే మాత్రం రెగ్యులర్ గా హైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి అంటే ఆకలిని కంట్రోల్ చేస్తూ బాడీ అనేది ఎక్కడ కూడా నీర్స్ అవ్వకుండా, డిహైడ్రేషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ, మీ పిల్లలు ఎవరైనా సరే సెలక్షన్స్ కి వెళ్ళినా, అంటే ఈవెంట్స్ కి వెళ్తా ఉంటారు కదా, ఈవెంట్స్ కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదు అంటే ఏదైనా గ్రౌండ్ కి ఒక రన్నింగ్ కానివ్వండి, లేదు జాగింగ్ కానివ్వండి, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఇలా మీ పిల్లలు ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళకి కూడా హైడ్రేట్ అనేది కంపల్సరీ సజెస్ట్ చేయండి. అండ్ ఇందులో మనకి 30 చార్జెస్ ఉంటాయి. అండ్ పర్ డేకి 1 చార్జెస్ వేసుకున్నా సరే మనకి 1 మంత్ ప్యాక్ వస్తుంది కాబట్టి 100% 1 మంత్ అనేది మనకి హ్యాపీగా ఉంటుంది. అట్లాగే యూనివర్సల్ హైడ్రేట్ అనేదండి, అండ్ ఒక 40-50 ఇయర్స్ దాటిన వారు మీ ఇంట్లో ఉంటారు కదా, అండ్ మనకి ఏంటి అమ్మ వాళ్ళు కానివ్వండి, అమ్మమ్మ వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం 100% అనేది ఒక 2 డేస్కి ఒకసారి, 1 డేకి ఒకసారి యూనివర్సల్ హైడ్రేట్ ఇవ్వండి. వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యి వాళ్ళకి కొత్త శక్తిని అనేది మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం, మళ్ళీ వాళ్ళ బాడీలో అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా యూనివర్సల్ హైడ్రేట్ అనేది కంపల్సరీ తీసుకోవచ్చు. వీళ్ళు తీసుకోవచ్చా, వీళ్ళు తీసుకోకూడదా, ఎస్పెషల్లీ యూనివర్సల్ హైడ్రేట్ విషయంలో కూడా మనం ఏం చెప్తా ఉంటాం, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వద్దని, ఫీడ్ ఇచ్చే మదర్కి ఇవ్వద్దు. రిమైనింగ్ పర్సన్స్కి ఎవరికైనా సరే హ్యాపీగా ఇవ్వచ్చు. యూనివర్సల్ హైడ్రేట్ 24 అవర్స్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు అండి. అండ్ అలాగే వన్ థింగ్, మన ఇంటికి ఎవరైనా రిలేషన్స్ వచ్చినా, లేదు నైబర్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా సరే మీరు ఇచ్చే ఈ డ్రింక్ కానివ్వండి, టీ కాఫీలు కానివ్వండి, ఇట్లాంటి వాటికి బదులుగా ఏదైనా ఒక 12 o'clock 11 o'clock ఈ టైంలో వచ్చే వాళ్ళకైతే మనకి హైడ్రేట్ సజెస్ట్ చేయండి. అట్లాగే మళ్ళీ ఉదయం ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు టీ కాఫీలకు బదులుగా రీఫ్రెష్ ఇవ్వండి. రియల్లీ మనం ఆరోగ్యం తీసుకుంటా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. అండ్ యూనివర్సల్ హైడ్రేట్ అనేది మనకి ఈరోజు షుగర్ పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది మనకి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, కానీ కలర్ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ లో ఉండదు. అండ్ నార్మల్ ప్లెయిన్ వాటర్ ఎలా ఉంటుందో అలానే నార్మల్ కలర్ లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ జర్నీస్ లోకి వెళ్ళినా, లేదు అంటే ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే హ్యాపీగా మీరు క్యారీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదైతే మనకి యూనివర్సల్ హైడ్రేట్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. అండ్ అందరికీ అర్థమై